క్రమంలో డూప్లికేట్ డైమండింగ్ కూడా చాలా బాగా వస్తున్న క్రమంలో ప్రతి ఒక్క ల్యాబ్ టెస్టింగ్ నుంచి ఆథెంటికేషన్ లేని ల్యాబ్స్ నుంచి కూడా సర్టిఫికెట్స్ తెచ్చేసుకొని డైమండ్స్ని కల్తీ డైమండ్స్ని ప్రజలకి అందిస్తున్న క్రమంలో ఈ యొక్క డైమండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది వీరు ఇక్కడ పెట్టడం అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ప్యూరిటీకి అండ్ ఎంత ట్రస్ట్ వర్దీకి వాళ్ళు ఎంత పెద్దపీట వేశారో అన్నది దాన్ని బట్టి. సో గుంటూరు అదేవిధంగా పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, పిఎంజీ వారిని ఆదరించాలి. మీరు కూడా ఒక నిజమైన ప్యూరిటీ అండ్ ట్రస్ట్ని పొందాలి అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అద్భుతమైన అకేషన్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా యావత్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మెట్రోపాలిటన్ సిటీ తరహాలో గుంటూరుని డెవలప్మెంట్ చేయడానికి ఎలాంటి బ్రాండెడ్ షోరూమ్ బిజినెస్ని ఎలా డెవలప్ చేసి మీ దగ్గర ప్లాన్? ఒక్క నిమిషం సార్, ఒక నిమిషం. సరే, ఎవరి క్వశ్చన్ కావాలి చెప్పండి. గుంటూరు సిటీని మెట్రోపాలిటన్ సిటీగా చేయడానికి కార్పొరేట్ సంస్థలని ఎలా మీరు ఈరోజు ఖచ్చితంగా ఒక బ్రాండెడ్ కంపెనీస్ అనేవి మన సిటీలోకి వస్తున్నప్పుడు ఆ సిటీ రూపురేఖలు మారిపోతాయండి. 100% పిఎంజీ లాంటి ఒక బ్రాండెడ్ అండ్ ఆల్ ఇండియా నోన్ అండ్ అదర్ స్టేట్స్కి కూడా తెలిసిన ఒక కంపెనీ ఈరోజు ఇక్కడికి రావడం వల్ల 100% గుంటూరు పరిసర ప్రాంతాలు ఇది ఒక మెట్రోపాలిటన్ సిటీ రంగులు దిద్దుకుంటుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి బ్రాండెడ్ కంపెనీస్ రావాలి, దాని తద్వారా ఇక్కడున్న స్థానికంగా ఉన్న లైఫ్ స్టైల్ మారాలండి. సో దానికి 100% ఉపయోగపడుతుంది. పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా పిఎంజే జ్యువెలరీ గుంటూరు 37వ షోరూమ్ గుంటూరులో ఓపెన్ చేయడానికి మేము చాలా మేనేజ్మెంట్ తరఫున చాలా సంతోషిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క 37వ షోరూమ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన శ్రీమతి గల్లా మాధవ్ గారికి మా పిఎంజే జ్యువెలరీ తరఫున నమస్కారాలు చెప్తున్నాము. అలాగే పిఎంజే అంటేనే నమ్మకం, నాణ్యత కలిగిన వజ్రాభరణాలు అలాగే బంగారు ఆభరణాలు ఇస్తున్నాం. ఇక్కడ మేము గత 10 సంవత్సరాల నుంచి ఒక చిన్న బుటెక్లా పెట్టుకుని ఇక్కడ కస్టమర్స్కి సేవలు అందిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు లక్ష్మీపురం మెయిన్ రోడ్ ఆపోజిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్లోకి మేము కస్టమర్లకి సర్వీస్ చేయడానికి మేము ముందరకు వచ్చాం. మా దగ్గర బంగారు మరియు వజ్రాభరణాలు అత్యంత నాణ్యతతో కూడిన ఈ తరం మెచ్చిన డిజైన్స్ మేము కస్టమర్లకు ఇవ్వడానికి ముందరకు వచ్చాం. అలాగే ఈ రోజు నుంచి 7వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితంగా ఇస్తున్నాం. అలాగే మా దగ్గర మంత్లీ సేవింగ్ ప్లాన్లో మొదటి ఇన్స్టాల్మెంట్కి 25% ఆఫర్ కూడా మేము ఇస్తున్నాం. అలాగే మీరు తెచ్చుకొని ఏదైనా పాత బంగారు ఆభరణాల మీద ఆ ప్యూరిటీని బట్టి ఎంతైతే వస్తుందో అంతా కూడా మేము కస్టమర్లకు ఇవ్వటం జరుగుతుంది. మా యొక్క పిఎంజే అంటేనే నమ్మకం, నాణ్యత. సో గుంటూరు మరియు గుంటూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లక్ష్మీపురంలో పిఎంజే జ్యువెలర్స్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. దీనికి మేనేజర్గా మహేష్ గారు ఉన్నారు. అయితే గోల్డ్ అండ్ డైమండ్స్ అంటేనే ట్రస్ట్ అండ్ ప్యూరిటీకి నిదర్శనం. ఈరోజు షోరూమ్లో ఓపెన్ చేసుకున్నందుకు వీరందరికీ కూడా వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. అయితే పిఎంజే గురించి చెప్పుకుంటే 37 బ్రాంచ్లతో చాలా సౌత్ ఇండియా మొత్తం కూడా విస్తరించి ఉంది పిఎంజే. అదేవిధంగా యుఎస్లో కూడా వీరి ఆపరేషన్స్ నడుస్తున్నాయి, మనందరికీ తెలిసిందే. పిఎంజే అంటేనే చాలా ఫాస్ట్గా ప్రజల మనసుల్లో ఒక నమ్మకాన్ని చొరగొన్న జ్యువెలరీ కంపెనీ అండి. అందరూ కూడా దీన్ని చాలా బాగా ఆదరించారు. ఇప్పటికీ 37 బ్రాంచ్లు ఇప్పుడు దాకా విస్తరించారు అని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది 37th బ్రాంచ్గా వీరు చెప్తున్నారు. అయితే మరిన్ని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా వీరు విస్తరించి ప్రజలందరికీ కూడా ఇది ఒక ట్రస్ట్ అండ్ ప్యూరిటీని అందించాల్సిందిగా కోరుకుంటున్నారు. అండ్ అదేవిధంగా ఎక్కడా కూడా లేని డైమండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఫస్ట్ టైం వీరి షోరూంలో ఉంచడం జరిగింది. అంటే డైమండ్స్ క్వాలిటీని ఈరోజు సింథటిక్ డైమండ్స్ బాగా మనకి వస్తున్న క్రమంలో డూప్లికేట్ డైమండింగ్ కూడా చాలా బాగా వస్తున్న క్రమంలో ప్రతి ఒక్క ల్యాబ్ టెస్టింగ్ నుంచి ఆథెంటికేషన్ లేని ల్యాబ్స్ నుంచి కూడా సర్టిఫికెట్స్ తెచ్చేసుకొని డైమండ్స్ని కల్తీ డైమండ్స్ని ప్రజలకి అందిస్తున్న క్రమంలో
ఈ యొక్క డైమండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది వీరు ఇక్కడ పెట్టడం అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ప్యూరిటీకి అండ్ ఎంత ట్రస్ట్ వర్దీకి వాళ్ళు ఎంత పెద్దపీట వేశారు అన్నది దాన్ని బట్టి. సో గుంటూరు అదేవిధంగా పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, పిఎంజీ వారిని ఆదరించాలి. మీరు కూడా ఒక నిజమైన ప్యూరిటీ అండ్ ట్రస్ట్ని పొందాలి అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అద్భుతమైన అకేషన్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా యావత్ యాజమాన్యానికి కృతజ్ఞత తెలుపుతున్నాను. మేడం, మెట్రోపాలిటన్ సిటీ తరహాలో గుంటూరుని డెవలప్మెంట్ చేయడానికి ఎలాంటి బ్రాండెడ్ షోరూమ్ బిజినెస్ని ఎలా డెవలప్ చేసింది మీ దగ్గర ప్లాన్? మహిళలు ఎక్కువ మంది రావడానికి కారణం ఏంటి? ఒక్క నిమిషం సార్ ఒక నిమిషం. సరే, ఎవరి క్వశ్చన్ కావాలి? చెప్పండి. గుంటూరు సిటీని మెట్రోపాలిటన్ సిటీగా చేయడానికి కార్పొరేట్ సంస్థలని ఎలా మీరు? ఈరోజు ఖచ్చితంగా ఒక బ్రాండెడ్ కంపెనీస్ అనేవి మన సిటీలోకి వస్తున్నప్పుడు ఆ సిటీ రూపురేఖలు మారిపోతాయండి. 100% పిఎంజీ లాంటి ఒక బ్రాండెడ్ అండ్ ఆల్ ఇండియా నోన్ అండ్ అదర్ స్టేట్స్కి కూడా తెలిసిన ఒక కంపెనీ ఈరోజు ఇక్కడికి రావడం వల్ల 100% గుంటూరు పరిసర ప్రాంతాలు ఇది ఒక మెట్రోపాలిటన్ సిటీ రంగులు దిద్దుకుంటుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి బ్రాండెడ్ కంపెనీస్ రావాలి, దాని తద్వారా ఇక్కడున్న స్థానికంగా ఉన్న లైఫ్ స్టైల్ మారాలండి. సో దానికి 100% ఉపయోగపడుతుంది.